హాయ్ వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్ విత్ కేఎస్ఆర్ సార్. నమస్తే సార్. ఇంకా రిజల్ట్స్ కి కొంత టైం ఉంది కాబట్టి డిఫరెంట్ నియోజకవర్గాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం సార్. అందులో భాగంగానే ఈ రోజు మనం మాట్లాడుకోబోయే నియోజకవర్గం శ్రీకాకుళం కి సంబంధించిన లోక్సభ నియోజకవర్గం సార్. ఇప్పుడు కింజరపు రామ్మోహన్ నాయుడు గారు గెలిస్తే ఇది హ్యాట్రిక్ అవుతుంది. అవును, ఆయన 2014లో 19లో కూడా గెలిచారు. ఆయనకి ఇది హ్యాట్రిక్ విజయం. నా ప్రశ్న ఏంటంటే సార్, జనరల్లీ 2 సార్లు గెలిచిన తర్వాత ఒక అభ్యర్థి మీద అంటే యాంటీ ఇన్కంబెన్సీ ఇంకా నచ్చకపోవడం, అరే మారుద్దాము, ఇట్లాంటి థాట్స్ వస్తూ ఉంటాయి సార్. అట్లనే ఉందా లేకపోతే కంఫర్ట్ గా ఆయన్నే మళ్ళీ హ్యాట్రిక్ విజయం కొట్టబోతున్నారా సార్? యాక్చువల్గా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు నాయకుల్లో యువ నాయకత్వంలో అత్యంత అద్భుతంగా పనిచేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కింజరపు రామ్మోహన్ నాయుడు గారు. ఎందుకనంటే అతను తండ్రి యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు, అంటే బాగా ఎలివేటెడ్ పర్సన్ అతను, కింజరపు ఎర్రంనాయుడు గారు. ఎర్రంనాయుడు గారు అంటే ఆయన దాదాపు దేవేంద్ర గౌడ్ గారు, ఇటు ఎర్రంనాయుడు గారు, అటు ఇటు కుడి ఎడం భుజములుగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి. ఇక కడిం శ్రీహర్, ఇలా స్టార్ వాల్స్ అందరూ కూడా ఆయనకి బాగా అండగా ఉండేవాళ్ళు. అయితే చివరి వరకు ఎర్రంనాయుడు గారు ఆయన గతంలో అనేక రాష్ట్ర మంత్రిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. వారి కుమారుడు ఆయన చదువుకుంటున్నాడు, పర్జు యూనివర్సిటీలో చదువుకున్న సమయంలో ఆయనకి ఇది జరిగితే వచ్చి కాంటెస్ట్ చేయటం జరిగింది 2014లో. అప్పుడు కిల్లి కృపాణి రాణి గారు 2009 ఎన్నికల్లో ఎర్రంనాయుడు గారిని ఓడించడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. తదనంతర కాలంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, మళ్ళీ కిల్లి కృపారాణి గారు పోటీ దిగలేదు. తర్వాత ఇక వైఎస్ఆర్సిపి రంగంలోకి వచ్చిన తర్వాత అక్కడ దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేయటం జరిగింది దీనికి వ్యతిరేకంగా. అతి స్వల్ప మొదటిసారి 2014లో మంచి మెజారిటీ తోటే రామ్మోహన్ నాయుడు గారు గెలవటం జరిగింది. అయితే 2019లో వైఎస్ఆర్సిపి వేవ్ రాష్ట్రం అంతా కూడా చుట్టేసింది. ఆ సమయంలో స్వల్ప మెజారిటీ తోటే ఆయన గట్టెక్కడం జరిగింది. అక్కడ ఏంటంటే జనసేన కూడా తెలుగుదేశం పార్టీతో విభేదించి జనసేన బీజేపీ వేరువేరుగా పోటీ చేశారు. వాళ్ళు కూడా దాదాపు 50 నుంచి 60 వేల ఓట్ల వరకు వాళ్ళు కూడా చీల్చడం జరిగింది. ఆ నియోజకవర్గంలో అలా వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఈసారి దువ్వాడ శ్రీనివాస్ గారిని టెక్కల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. టెక్కల్ నియోజకవర్గం కింజరపు అచ్చెన్నాయుడు గారి, అంటే వాళ్ళ కుటుంబ నియోజకవర్గం. అచ్చెన్నాయుడు గారు కూడా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు ఎప్పటి నుంచో. ఆ అన్నదమ్ములు ఇద్దరు, కుమార్తె కూడా ఎర్రనాయుడు గారి కుమార్తె కూడా రాజమండ్రి సిటీ నుంచి గెలవటం జరిగింది. ఆదిరెడ్డి అప్పారావు గారి కోడలు ఆదిరెడ్డి వాసు గారు ఈసారి ఎన్నికల్లో నిలబడుతున్నారు. అంటే ఆయన రాజకీయ కుటుంబంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు బండారు గారు కూడా వియ్యంకుడే, అంటే అనకాపల్లి జిల్లా నుంచి, మాడుగుల నుంచి, ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన కూడా. అంటే యాక్చువల్గా ఆయన నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గం విజయనగరం జిల్లాలో ఇవ్వటం జరిగింది. ఇలా అది పెద్ద రాజకీయ కుటుంబం కాబట్టి తప్పకుండా ఆ నియోజకవర్గంలో దువ్వాడకు వ్యతిరేకంగా టెక్కల్ అసెంబ్లీ నియోజకవర్గంలో అనేకమైన కార్యక్రమాలు జరిగినాయి. అంటే దువ్వాడ శ్రీనివాస్ గారికి వ్యతిరేకంగా అక్కడ పేరాడి తిలక్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిని పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించారు. ఇక ఆ 7 నియోజకవర్గాల్లోనూ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 2 స్థానాల్లో గెలిచింది. అదొచ్చేసి బెందాలం అశోక్, ఆయన గెలిచింది ఇచ్చాపురం నుంచి బెందాలం అశోక్ గారు, టెక్కల్ నుంచి కింజరపు అచ్చెన్నాయుడు గారు గెలవటం జరిగింది. అయితే లోక్సభకు వచ్చేసరికి మరొక 2 నియోజకవర్గాల్లో పలాస, శ్రీకాకుళం అంటే ధర్మాన ప్రసాదరావు గారి, ఆ నియోజకవర్గంలో కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి మెజారిటీ వచ్చింది, అంటే క్రాస్ ఓటింగ్. అలా 4 నియోజకవర్గాల్లో ఇచ్చేసి గెలవటం జరిగింది. ఈసారి ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత బాగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. స్థానిక నాయకత్వం పట్ల పూర్తి వ్యతిరేకత, అంటే వైసీపీలో అంతర్గత విభేదాలు కూడా
ప్రస్ఫుటంగా బయటపడతా ఉంది అని ఈ నియోజకవర్గాల్లో పలు నియోజకవర్గాల్లో. కాబట్టి ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఒక సుదీర్ఘమైన పోరాటమే చేశారు ఉత్తరాంధ్ర గురించిన సమస్యల మీద పార్లమెంట్లో. ఎందుకంటే ఎంత పోరాటాలు చేశారంటే ఆయన పోరాటానికి మెచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పెషల్ డిన్నర్ ఆయనతోటి ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పిలిపించుకుని స్పెషల్ డిన్నర్ అంటే అతి కొద్ది మంది భుజాన్ని ప్యాక్ చేయటము అనేది అతి కొద్ది మందికి వచ్చే అవకాశం అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా ఎలివేటెడ్ పర్సన్ గా ఎమర్జ్ అయ్యారు. భారత రాజకీయాల్లో చాలా పెద్ద, దాదాపు ఇందిరాగాంధీ గారికి ఏ విధమైన స్థాయి వచ్చిందో దాదాపు ఆ స్థాయికి రీచ్ అవుతా ఉన్నారు, రీచ్ అయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ గారు. వ్యక్తిగత చరిష్మాలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆయన చేత గుణాత్మకమైన అభినందన పొందారు అని అంటే తప్పకుండా ఆయన శక్తియుక్తులను తక్కువగా అంచనా వేయాల్సిన ఇది లేదండి. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఎప్పటి నుంచినో ఆ నియోజకవర్గాన్ని పట్టు సాధించారు. ఇకపోతే ఇచ్చాపురంలో బెందాళం అశోక్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ప్రియ విజయ అంటే గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థికి ఆమె రిలేటెడ్, ఆమె పోటీ చేస్తున్నారు. మహిళా అభ్యర్థిని పెడితే ఏమన్నా వస్తాయి అని. కానీ గతంలో అక్కడ జనసేన పార్టీ కూడా పోటీ చేసింది. ఆ పోటీ చేసి వాళ్ళు కూడా దాదాపు 12% ఓట్లని తెచ్చుకోవటం జరిగింది. అంటే ఇప్పుడు ఓటు శాతంగా వైఎస్ఆర్సీపీగా అక్కడ ఉంది 43, కూటమి అభ్యర్థులకి గత ఎన్నికల్లో మొత్తం ఓట్లు చేస్తే 56% అవుతుంది. ఏ విధంగానూ చూసినా కానీ ఆ ఇచ్చాపురంలో మ్యాచ్ చేయలేరండి, మ్యాచ్ చేయలేరు. భారీ మెజారిటీ తోటి బెందాళం అశోక్ అక్కడి నుంచి గెలవబోతా ఉన్నాడు. ఇక పలాస గౌతు కుటుంబానికి సంబంధించి, గౌతు లచ్చన్న గారి రాజకీయ చరిత్ర రాష్ట్రం మొత్తం అందరికీ తెలిసింది. కానీ గత ఆయన తర్వాత గౌతు శ్యామసుందర శివాజీ గారు కూడా 1983 నుంచి కూడా రాజకీయాల్లో ఇండిపెండెంట్ గా కూడా ఆయన గెలిచారు. ఎన్టీఆర్ గారిని కూడా విభేదించి గెలవటం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళిద్దరిని ట్విన్స్ అనేవాళ్ళు, రాజకీయ పొలిటికల్ ట్విన్స్. ఎవరిని? కింజరపు ఎర్రనాయుడు గారిని, మరి గౌతు శ్యామసుందర్ శివాజీ గారిని. వీళ్ళిద్దరు ఏది చేసినా కానీ కలిసి చేసి ఆ విధంగా వాళ్ళకి రాజకీయ అనుబంధం ఉంది ఆ ఫ్యామిలీస్ రెండింటికి. ఈసారి గౌతు శిరీష గారికి చివరి నిమిషంలో టికెట్ తెలుగుదేశం పార్టీ కేవలం ఆర్థిక పరమైన ఇబ్బందుల వలన వాళ్ళు ఏమన్నా వెనకడుగేస్తారేమోనని కొంతకాలం ఆపారు. కానీ దాన్ని ఓవర్కమ్ చేసి ఆమెకే టికెట్ ఇవ్వటం జరిగింది. ఆమె మీద సీదిరి అప్పలరాజు గారు చాలా చురుగ్గా వచ్చాడండి యువకుడు. అంటే గౌతు కుటుంబాన్ని ఓడించగలిగిన శక్తిని సంపాదించాడు అని అంటే డెఫినెట్గా ఏ మ్యాన్ టు వాచ్ అని అనిపించుకున్నాడు. కానీ ఆయన మంత్రి పదవి కూడా చేశారు, చలామణి చేశారు. అక్కడే ఆయన వ్యతిరేకతను కూడా తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకత. మీకు ఎప్పుడైనా కానీ ప్రొటెస్ట్, ఆపోజిషన్ లీడర్ని ప్రొటెస్ట్ కూడా చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు అని అంటే ఇంట్లో నుంచి సహజమైన సింపతి. ఎందుకంటే శ్రీకాకుళం ప్రజలు చాలా సాత్వికులండి. గొడవలు అనేవి వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా ఇష్టపడని అంశం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారిని ఆదరించిన విధానం. ఇక్కడ నుంచి వెళ్ళి టెక్కల్లో ఎన్టీ రామారావు గారు పోటీ చేసి గెలిచాడు. ఎప్పుడు? కంబ్యాక్ ట్రయల్లో. కంబ్యాక్ ట్రయల్ అంటే 1994లో పోటీ చేశారు. పోటీ చేసి అక్కడ ఆయన గెలవటం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచినే ఎర్రనాయుడు గారి కుటుంబం దాన్ని చేసుకున్నారు. ఎందుకంటే బై ఎలక్షన్లో వదిలేశారు ఆ నియోజకవర్గాన్ని. అలా ఏమైనా సీదిరి అప్పలరాజు గారికి గ్రౌండ్ లెవెల్లో ఆయనకి పూర్తి వ్యతిరేకతగా నియోజకవర్గంలో పావులు కదులుస్తున్నారు. ఆయనకి తెలియకుండా ఆయనకే వ్యతిరేకంగా. గౌతు శిరీష గారి పోరాటం కనీవిని ఎరుగని రీతిలో ఈసారి కాకపోతే ఇంకా ఆమెకి ఛాన్స్ రాదు ఆ నియోజకవర్గంలో. అందుకని తప్పకుండా ఆయన గెలుపు కోసం ఆమె తీవ్రమైన ప్రయత్నం చేస్తుందండి. అంటే గత ఎన్నికల్లో 16,000 ఓట్లు మైనస్లో ఉన్నారు.
ఓన్లీ 16,000. 16,000. ఓకే. 16,000లో 8,000 కూటమి అభ్యర్థులకు వచ్చింది, చీల్చుకున్నారు. ఆహా. అంటే సుమారు ఒక 8,000 ఓట్ల మైనస్లో ఉన్నారు. తప్పకుండా ఆ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కానీ, స్థానిక అభ్యర్థి మీద ఉన్న వ్యతిరేకత కానీ, ఆమెకు మహిళగా వచ్చిన హెరాస్మెంట్ ద్వారా వచ్చిన సానుభూతి కానీ, సీదిరి అప్పలరాజు గారు బలమైన క్యాండిడేట్, ఆర్థికంగా కానీ ఏ విధంగా చూసినా కానీ ఆయన బలమైన క్యాండిడేట్. నోటు దురుస్తనం అనేది కొంత అక్కడ నియోజకవర్గంలో ఆయనకి వ్యతిరేకంగా పనిచేసే అంశంగా ఉంది. ఇకపోతే అవినీతి అక్రమాలు అనంటే సాధారణంగా భూమాఫియా కానివ్వండి, మైనింగ్ కానివ్వండి, అక్రమ మైనింగ్ వ్యవహారాలు, ఇవన్నిటిలోనూ వైసీపీ నాయకులు ఉన్నారు అనేది బలంగా నియోజకవర్గంగా వినిపిస్తున్న మాట. అభివృద్ధి ఎలాగూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేదు కాబట్టి అక్కడ కూడా అభివృద్ధి జరగదు. ఆయన కేవలం డిపెండ్ అయ్యిందల్లా ఆయన సంక్షేమం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచిన నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాల మీదే సీదిరి అప్పలరాజు గారు డిపెండ్ అయి ఉన్నారు. ఇక అక్కడ పలాసలో కూడా తెలుగుదేశం పార్టీ తప్పకుండా అక్కడ కూడా గెలుస్తుందండి. అది కూడా కలిసి వచ్చే టెక్కలిలో మరి కింజరపు అచ్చెన్నాయుడు గారి మీద దువ్వాడ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారండి. అక్కడ కిల్లి కృపానారాయణ గారు కూడా ఇటీవల వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆమె కూడా ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీలో ఉన్నారు. ఇది అచ్చెన్నాయుడు గారికి కలిసి వచ్చే అంశం. గతంలోనే మరి జనసేన, బీజేపీ అందరూ ఉన్నా కూడా ఆయన గెలిచారు కాబట్టి ఇది అక్కడ అసలు పోటీయే లేదండి. అక్కడ వైసీపీలో ఎక్కువ ముఠాలు ఏర్పడినాయి. దువ్వాడ గారి మీద వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. పెరాడి తిలక్ గారి మీద వ్యతిరేకత లేదు, లోక్సభ అభ్యర్థి పెరాడి తిలక్, ఈయన మీద వ్యతిరేకత ఎక్కువ ఉందండి. వైసీపీ కొంత అవకాశంగా కూడా ఇచ్చింది. ఎవరికి? దువ్వాడ శ్రీనివాస్ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు అచ్చెన్నాయుడు గారిని స్థానికంగా ఎదుర్కోవాలి అని, ఆయన్ని కంట్రోల్ చేయాలి అని దువ్వాడ శ్రీనివాస్ గారికి అన్ని అవకాశాలు ఇచ్చారు. ఆ అవకాశాలు దుర్వినియోగం అయినవి అని చెప్పి స్థానికంగా ఆయన మీదే, దువ్వాడ శ్రీనివాస్ గారి మీదే వ్యతిరేకత వచ్చింది. అనేక మంది నాయకులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా అవి అచ్చెన్నాయుడు గారికి కలిసి వచ్చే అంశాలు. అక్కడ మంచి మెజారిటీ తోటి అచ్చెన్నాయుడు గారు ఈసారి గెలవటం ఖాయమండి. మంచి మెజారిటీ అంటే అక్కడ పోటీ ఎప్పుడు కూడా రామ్మోహన్ నాయుడు గారికి కలిసి వచ్చే నియోజకవర్గం. పార్లమెంట్, నేను అసెంబ్లీ స్థానాల వారీగా చెప్తున్నాను, కానీ ఇవన్నీ కూడా ఈ అసెంబ్లీ అభ్యర్థులను బట్టి లోక్సభ స్థానాల మెజారిటీ పెరుగుతుంది. తప్పకుండా క్రాస్ ఓటింగ్ లో పెరాడి తిలక్ గారి మీద ఎక్కువ మెజారిటీని రామ్మోహన్ నాయుడు గారు తెప్పించుకుంటారు అనేది వాస్తవం. ఎందుకనంటే అభ్యర్థిగా ఆయన ఎలివేటెడ్ అభ్యర్థి. ఈయన నియోజకవర్గ శ్రీకాకుళం అంటే మంచి క్యాండిడేట్ అయి ఉండేవాడు పెరాడి తిలక్ గారే ఈ నియోజకవర్గంలో, ఈ టెక్కలిలో. ఈ మార్పు వలన దువ్వాడ శ్రీనివాస్ గారిని, అయితే దువ్వాడ శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి నుంచి మార్చింది ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారు పార్లమెంట్ అభ్యర్థి అయితే మరింత ఎక్కువ మెజారిటీ తోటి రామ్మోహన్ నాయుడు గారు గెలుస్తారని అందుకని మార్చారు. అందుకని అది తగ్గిద్దాము, ఆయన ఇక్కడికే పరిమితం చేద్దాం. ఆ నియోజకవర్గంలోనండి కొంత భారీ మెజారిటీలు 30,000 40,000 వచ్చే అవకాశం లేదు. వచ్చినా 10 నుంచి 20,000 మధ్య వస్తుందండి ఆ నియోజకవర్గం. టెక్కలిలో. పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావు గారు, ఆయన గతంలో కూడా పోటీ చేసి నా అనుభవం ఉంది. అయితే ఆయన పోటీ చేస్తున్నది సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారి మీద. ఆమె బలమైన అభ్యర్థి రెడ్డి శాంతి గారు. అక్కడ ఆ వాళ్ళు కూడా 15,500 ఓట్లు మైనస్ తోటి బిగిన్ అవుతున్నారు. కూటమికి 7,000 ఓట్ల వరకు వచ్చి ఉన్నాయి. వీళ్ళు కలిపితే సుమారు 8,000 ఓట్లు మైనస్ తోటి. ఈయన కలిసి వచ్చే అంశం ఏంటంటేనండి, క్యాంపెయిన్ స్టైల్ చాలా ముమ్మరంగా చేస్తా ఉన్నారు. ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారి కూటమి క్యాంపెయిన్ 6 సిక్సర్ ఫార్మ్
వీళ్ళు హామీలు ఇచ్చారు కదా, అవును. అది ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళగలిగారు. ఓకే. ఈ ల్యాండ్ యాక్ట్ ఒకటి ఉంది కదా, ఉమ్, దాని మీద తెలుగుదేశం పార్టీ చివరి నిమిషంలో చివరి 15 రోజులు చాలా తీవ్రమైన క్యాంపెయిన్ చేయటం కూడా అక్కడ ఆయనకి కలిసి వచ్చే అంశం. ఉమ్, ఆ నియోజకవర్గం కూడా పాతపట్నం నియోజకవర్గం కూడా తీవ్రమైన పోటీ ఉంది, ఎడ్జి మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్తా ఉన్నారు. ఉమ్, ఉమ్, ఆముదాల వలసలో అతి చాలా పెద్ద పోటీ జరుగుతుందండి బావమరుదుల మధ్య. అంటే తమ్మినేని సీతారాం గారు, ఆయన తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు పెద్ద నేతగానే మంత్రిగా పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా పదవులు అనుభవించారు. ఇక వైఎస్ఆర్సీపీలో కూడా ఆయన సీనియర్. ఇక ఆయన ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్. ఆయనకున్నదల్లా ప్రాబ్లం ఆముదాల వలసలో నోటు దురుస్తాను. అంటే తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసిన నియోజకవర్గాల్లో ఆముదాల వలస ఉంది. అది అక్కడ కోన రవికుమార్, గతంలో ఆయన కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు, డిప్యూటీ చీఫ్ విప్గా కూడా ఆయన పదవి నిర్వహించారు. కోన రవికుమార్ ఒక రకంగా అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశాడు. పొలిటికల్ యుద్ధం అంటే మామూలుగా కాదు, ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చాడు. ఎందుకంటే ప్రెజర్ గ్రూప్ని బాగా బిల్డ్ చేయగలిగారు. ఇక అక్కడ కోన రవికుమార్ గెలవటం అనేది తమ్మినేని సీతారాం గారిని ఓడించాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీలోనే బలమైన వర్గాలు అక్కడ కూడా కృషి చేస్తా ఉన్నాయి. సొంత పార్టీ వాళ్ళే. ఇప్పుడు వేరే ఎవరు ఉండరండి. అది మనకి స్పేస్ కోసం చూసే నాయకులు ఉంటారు. ఇప్పుడు అధికారంలో ఉందండి, అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా బలపడిన నాయకులు కొంతమంది తయారవుతారు. జడ్పీటీసీలు కానీ, స్థానిక మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ, వాళ్ళు కూడా ఆర్థికంగా వీళ్ళ రాజకీయ అవకాశాల కోసం వాళ్ళని వదిలేస్తారు. వాళ్ళు ఆర్థికంగా బలపడతారు. వాళ్ళకి రాజకీయ అవకాశం ఎప్పుడు వస్తుంది? ఈయన ఓడిపోతేనే కదా వాళ్ళకి వచ్చేది. ఇది ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు రేపు కోన రవికుమార్ గారికి గెలిస్తే ఆయనకి కూడా అలాగే అదే నియోజకవర్గంలో వస్తారండి ఆపోజిషన్, మేము మాకు కావాలి టికెట్ అని. ఏదో ఒకటి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. అలా అడగకపోతే ఎవరు ఇస్తారు? అడగకపోతే ఎవరు ఇవ్వరు కదా. అసమ్మతి అనేది క్రియేట్ అయినప్పుడే నాయకుడిగా గుర్తింపు పొందుతాడండి. ఇక ఈ విధమైన అసమ్మతి వలన వైకాపా ఒక అడుగు వెనక వేసిందని చెప్పాలి. ఆ ఆముదాల వలస నియోజకవర్గంలో. శ్రీకాకుళం నియోజకవర్గం అండి, ఇక 6వ అసెంబ్లీ నియోజకవర్గం. శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ అనమాట. శ్రీకాకుళం పార్లమెంటరీ స్థానానికి శ్రీకాకుళం టౌన్ అసెంబ్లీ నియోజకవర్గం. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో హెమాహెమి అనుకోవచ్చు రాజకీయ ఉద్దండుడైన ధర్మాన ప్రసాదరావు. ఆయన వైఎస్ఆర్ మంత్రివర్గంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో కానీ చాలా పెద్ద పోర్ట్ఫోలియోలు చేశారు. ఆయన ఒక మాట అన్నాడు అని అంటే అది కొంచెం మరీ పిచ్చి పిచ్చిగా మాట్లాడు, ఏది పడితే అది మాట్లాడు. కొంచెం క్లవర్గా ఉంటుంది ఆయన మాటలన్నీ కూడా, నర్మగర్భంగా ఉంటాయి ఆయన మాటలన్నీ కూడా. అందుకని ఆయన గత ఎన్నికల్లోనే కూటమి కంటే కూడా ఆయన మైనస్లో ఉన్నారు. అతి స్వల్ప ఓట్ల తేడాతోటి గెలవటం జరిగింది. 6,000 ఓట్ల తేడాతోటి ఆయన గెలవటం జరిగింది. అక్కడ అభ్యర్థి శ్రీకాకుళంలో గొండు శంకర్రావు గారండి. ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నది. అక్కడ గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకి 9,000 ఓట్లు వచ్చినాయి, బీజేపీకి కానీ జనసేనకి కానీ. ఈసారి తప్పకుండా అక్కడ ఆ నియోజకవర్గం శ్రీకాకుళం టౌన్ ఆ వాతావరణంలో ధర్మాన ప్రసాదరావు గారు ఓటమిని చవి చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రుల్లో సీదిరి అప్పలరాజు గారు తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్నారు. ఈయన ఓటమిని చవి చూస్తా ఉన్నారు. అన్లెస్ దెర్ ఈజ్ అండర్స్టాండింగ్, క్రాస్ ఓటింగ్ జరిగితే తప్పితే, అదర్వైజ్ హీ విల్ ఫేస్ డిఫీట్ అండి. ఇక్కడ ఇది ఖాయం. ఇక వచ్చేసి నరసన్నపేటలో, అది కూడా నరసన్నపేట నియోజకవర్గం, ఇక్కడ ఈ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ రిజర్వ్ నియోజకవర్గం లేదండి. అది విశేషం. జనరల్లీ కంపల్సరీ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఇక్కడ లేదు. ఇక్కడ నరసన్నపేట నియోజకవర్గంలో ధర్మాన కృష్ణదాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి కూడా ధర్మాన కుటుంబం కంచుకోవటం అని చెప్పొచ్చు. ఇది కూడా గత ఎన్నికల్లో ఆయన మంచి మెజారిటీతో గెలిచాడు. దాదాపు
19,000 ఓట్ల తేడాతో 19,500 ఓట్ల తేడాతో గెలిచాం. ఇక్కడ Okay. కూటమికి కూడా 4,000 ఓట్లే వచ్చినాయి. ఓకే. కూటమికి 4,000 ఓట్లు అంటే ఒక 15,000 ఓట్లు తేడా ఉంది. అవును. ఆధిక్యతలో ఉన్నారు. అవును. ఈయనకు కూడా మెయిన్ ఏంటంటే తమ్మినేని సీతారాం గారి లాగా నోటు దుస్తాను ఇది కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్న నియోజకవర్గాల్లో, తెలుగుదేశం పార్టీ కాన్సన్ట్రేట్ చేస్తున్న నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటండి. ఈ నియోజకవర్గంలో బగ్గు రమణమూర్తి గారు పోటీ చేస్తున్నారు. అంటే వాళ్ళకు కూడా రాజకీయ కుటుంబం, వాళ్ళు కూడా 2 సార్లు ధర్మాన కుటుంబానికి వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచారు. అందుకని ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా అయ్యి ఉన్నారు. అందుకని అక్కడ కూడా తీవ్రమైన పోటీ జరుగుతుందండి. నర్సన్నపేటలో ఒక ఇంత అడ్వాంటేజ్ కృష్ణదాస్ గారికి ఉన్న పోటీ మాత్రం తీవ్రంగా ఉంది. మొత్తం ఓవరాల్ గా గత ఎన్నికల్లో 5,000 ఓట్లతో గెలిచిన రామ్మోహన్ నాయుడు గారు ఈసారి దాదాపు 50,000కు పైగా కంఫర్టబుల్ అది 1,00,000 వరకు వెళ్ళినా పెద్ద ఆశ్చర్యపడాల్సిందేం లేదని. అంటే ఒక వేవ్ వచ్చింది అనుకోండి రాష్ట్ర వ్యాప్తంగా, అది 1,00,000 వరకు వెళ్ళినా ఆశ్చర్యపడాల్సిందేం లేదు. ఇక్కడ 6 నియోజకవర్గాల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందండి. సీదిరి అప్పలరాజు గారి నియోజకవర్గం మాత్రం కొంచెం అంటే పలాస నర్సన్నపేట ఈ 2 నియోజకవర్గాలు కొంచెం తీవ్రమైన పోటీ ఉంది. అంటే వాళ్ళిద్దరు మంత్రులని కాదు, మామూలుగానే రీతిలో ఉన్నాయి. ఓకే. ఇప్పుడు మీరన్న దానికే సార్, ఇప్పుడు రామ్మోహన్ నాయుడు చాలా దగ్గరగా అంటే ఎన్డీఏ పక్షంలో అది ప్రధాని మోడీకి చాలా నచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, మరి ఒకవేళ ఆయన గెలిస్తే సార్ కేంద్ర మంత్రి అయ్యే ఛాన్సెస్, కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉందండి. తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ ఎంత సంఖ్యలో వస్తాయి అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, తప్పకుండా ఆయన కేంద్ర మంత్రి అయ్యే అవకాశం తప్పకుండా 3వ సారి గెలుస్తున్నారు కాబట్టి అక్కడ ఆ కాంబినేషన్ లో ఎలా ఉంటుందంటే, జనసేన నుంచి 2 ఉన్నారు, అందులో ఎవరన్నా ఒకళ్ళు గెలిస్తే వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలా, లేకపోతే ఎక్కడ అకామిడేట్ చేయాలి. బీజేపీ నుంచి గెలిచే అభ్యర్థులు 3-4 కూడా పెద్ద అభ్యర్థులు. మాజీ ముఖ్యమంత్రి నంటి రామారావు గారి కుమార్తె, మరి సీఎం రమేష్ గారు. ఆయన 2 సార్లు పార్లమెంట్ సభ్యుడు చేశాడు, ప్రత్యక్ష పోరాటంలో ఉన్నాడు. ఇప్పుడు మరి అరకు నుంచి ఆమె గెలిస్తే ఆమె కూడా గెలుస్తుందేమో అనే అనుమానాలు అదే వినపడతా ఉన్నాయి. కొత్తపల్లి గీత గారు ఆమె ట్రైబల్ నియోజకవర్గం నుంచి గెలిచింది కాబట్టి మరి అలాంటి కోటాలో ఏమన్నా ఇస్తారా అంటే, నర్సాపురం రాజమండ్రి, నర్సాపురం ఆయనకి ఇవ్వకపోవచ్చు కానీ రాజమండ్రి నుంచి గెలిచే పురంధరేశ్వరి గారికి కూడా మరి ఆ కాంబినేషన్స్ లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమందికి ఇస్తారు, అకామిడేట్ చేస్తారు అనేది అది మాత్రం మనం వేచి ఆసక్తికరంగా చూడాల్సిందేనండి. కానీ చాలా మంది కేంద్ర మంత్రుల అర్హత ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఈసారి పార్లమెంట్ కి ఎన్నికవుతారని. నమస్కారం.